గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా 57 సర్గలు పూర్తి చేసి 58వ సర్గలో 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని, ఈ రామాయణ గ్రంథం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బహవో రాక్షసాయుద్ధే బహున్ వానర పుంగవాన్ వానరా రాక్షసాంశ్చాపి నిజగ్నర్బహవో బహుం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆ యుద్ధంలో చాలామంది రాక్షసులు చాలామంది వానరుల్ని, చాలామంది వానరులు చాలామంది రాక్షసుల్ని చంపారు. శూలై ప్రమథితా కేచిత్ కేచిత్తు పరమాయుధై పరిఘైరాహతా కేచిత్ కేచిత్ చిన్నా పరస్వధై. కొందరు వానరులు శూలాల చేత పొడవబడ్డారు, కొందరేమో గొప్ప గొప్ప ఆయుధాల చేత, ఇంకొందరు పరిఘల చేత కొట్టబడ్డారు, ఇంకా కొందరు గొడ్డళ్లతో నరకబడ్డారు. అనిరుచ్ఛ్వాసా పునః కేచిత్ పతిత జగతీతలే విభిన్న హృదయా కేచిత్ ఇషు సంధాన పాతిత. కొందరు ప్రాణాలు పోయి నేల మీద పడ్డారు, ఇంకా కొందరు బాణాలని సంధించి ప్రయోగించడం చేత పీడింపబడి హృదయాలు బద్దలై పడిపోయారు. కేచిద్ విధాకృత ఖడ్గై స్ఫురంత పతిత భువి వానరా రాక్షసై సూరై పాశ్వతస్య విదారిత. కొందరు వానరులు తమ శరీరాలు రాక్షసుల యొక్క కత్తుల చేత నరకబడగా కిందపడి తన్నుకుంటూ కనపడ్డాయి. వానరశ్చాపి సంక్రుద్ధై రాక్షసౌఘౌ సమంతతః పాదపైర్గిరిశృంగైశ్చ సంపిష్టా వసుధాతలే. కోపించిన వానరులు కూడా రాక్షసుల్ని వృక్షాలతోటి, పర్వత శిఖరాలతోటి నేల మీద నలక్కొట్టేశారు. వజ్రస్పర్శ తలైర్హస్తైర్ ముష్టిభిశ్చ హతాభృశం వమన్ శోణితమాప్స్యేభ్యో విదీర్ణవదనై క్షణ. మరి వాళ్ళకి వానరులకు ఆయుధాలు ఏమిటాయి అంటే వాళ్ళ గోళ్లే ఆయుధాలు, వజ్రాయుధాలు లాంటివి ఆ గోళ్ళు అన్నమాట. వాళ్ళు రాక్షసుల్ని ఆ గోళ్లతో పీకి రక్తం కక్కేటట్టుగా చేశారు. వాళ్ళు ఆర్తస్వనంచ స్వనతాన్ సింహనాదంచ నర్ధతాం బభూవ తుమలః శబ్దో హరీణాం రక్షసామపి. ఆ రాక్షసులు దీనంగా అరుస్తూ ఉండగా సింహనాదాలు చేశారు వానరులు. ఆ ధ్వని చాలా పెద్దగా వినపడింది అక్కడ. వానర రాక్షస క్రుద్ధ వీరమార్గమనువ్రత వివృత్త నయన క్రూరాశ్చక్రు కర్మాణ్యభీతవత్. వీరమార్గాన్ని పొందడానికి, అంటే వీరమార్గం అంటే యుద్ధంలో చనిపోతే వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్రం. స్వర్గానికి మార్గమే వీరమార్గం. అది అలా నిశ్చయించుకున్న వానరులు, కొంతమంది రాక్షసులు కూడా అలా నిర్ణయించుకొని నిర్భయంగా యుద్ధం చేశారు. అంటే అది లక్ష్యంగా. ఏది లక్ష్యం వాళ్ళకి? యుద్ధంలో చనిపోవడమే లక్ష్యం. గెలిచినా గెలవకపోయినా చచ్చినా పర్వాలేదు, స్వర్గం వస్తుంది అనే లక్ష్యంతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. నరాంతక కుంభహనుర్మహానాథ సమున్నత ఏతే ప్రహస్త సచివ సర్వే జగ్నర్వనౌకస. ప్రహస్తుడి యొక్క అసిస్టెంట్లు, సహాయకులు ఉంటారు. నరాంతకుడు, కుంభహనువు, మహానాథుడు, సమున్నతుడు, వీరందరూ కూడా వానరుల్ని చాలా మందిని చంపివేశారు. రేపు మనం 20వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.
సాయి కృష్ణార్పణమస్తు.